ప్రజా పంపిణీ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే క్రిమినల్ కేసులు తప్పవని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన హెచ్చరించారు. జిల్లాలో పీడీఎస్ రైస్ను పక్కదారి పట్టించిన కేసులో రైస్ మిల్ యజమానితో పాటు పలువురిపై కేసు నమోదు చేసి నల్గొండ గోడౌన్ ఇన్ఛార్జి సస్పెండ్ చేశారు. నల్గొండ ఎంఎల్ఎస్ పాయింట్కు వెళ్లాల్సిన ప్రజా పంపిణీ బియ్యం అక్రమంగా హాలియా వద్దనున్న అమ్మ రైస్ మిల్కు తరలించిన సంఘటన జిల్లా కలెక్టర్ దృష్టికి రాగానే పౌర సరఫరాల అధికారులు, పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి లారీలో ఉన్న పీడీఎస్ బియ్యం అలాగే రైస్ మిల్లో ఉన్న బియ్యం మొత్తం 550 క్వింటాల బియ్యాన్ని, మరో లారీలో తీసుకువెళ్తున్న 275 క్వింటాల బియ్యాన్ని మొత్తం 775 క్వింటాల బియ్యాన్ని 2 లారీలను స్వాధీనం చేసుకోవడంతో పాటు స్టేజ్ 2 కాంట్రాక్టర్ శ్రీనివాసులు, కో కాంట్రాక్టర్ రమేష్తో పాటు 2 లారీ డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అలాగే అమ్మ రైస్ మిల్ ఓనర్ ఎం రామానుజుల్ రెడ్డిపై సైతం క్రిమినల్ కేసు నమోదు చేసి ఆ రైసు మిల్లును బ్లాక్ లిస్టులో ఉంచారు. నల్గొండ ఆర్డీఓ, తహసీల్దార్ నివేదిక ఆధారంగా బాధ్యులైన మరిగూడ ఎస్డబ్ల్యూఎస్ గౌడౌన్ వే బ్రిడ్జ్ ఆపరేటర్పై కేసు నమోదు చేయటమే కాక టెర్మినేట్ చేశారు. అలాగే నల్గొండ గోడౌన్ ఇన్ఛార్జిను సస్పెండ్ చేశారు. జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని, 6A కేసులు నమోదు చేస్తామని, ఇకపై ఎవరైనా పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.